బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ బస్సుల వినియోగం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, బస్సుల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అలాగే స్త్రీ శక్తి పథకం బకాయి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సంబంధించిన విషయంలో వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడంతో ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం కాబోతున్న పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు చేపట్టాయి. మరోవైపు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చేసిన కామెంట్స్ కూడా మధ్య కొంత వివాదంగా మారిని. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయక తప్పదంటూ ఆయన చేసిన కామెంట్ల మీద ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా యూనియన్ నేతలు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం, తర్వాత ప్రభుత్వం తరపున ఉద్యోగ సంఘాలని, యూనియన్ నేతల్ని శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి కృష్ణబాబు పిలిపించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు, ప్రైవేటీకరణ అంశంతో పాటు ఎలక్ట్రికల్ బస్సులు, ఇలా అనేక అంశాల మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల పైన వస్తున్నటువంటి వివాదం పైన ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా యూనియన్ నాయకులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నది ఏంటంటే, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం ద్వారా వాటికి కావాల్సినటువంటి డిపోలని, ప్రస్తుతం ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించి వాటిని ఎలక్ట్రికల్ బస్సు కోసం తీసుకొస్తున్నటువంటి డిపోల కోసం కేటాయిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటు పరం అయిపోతుంది, ప్రైవేటు వ్యక్తుల్లోకి ఆర్టీసీ వెళ్ళిపోతుంది. వాటితో పాటు ఆర్టీసీకి ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు, ఎలక్ట్రికల్ బస్సుల కోసం ఇస్తున్నారని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ అంశాల మీద ఈరోజు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు సిఎన్జి బస్సులు, ఇంకా ఇతర అంశాల మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించబోతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్, అదేవిధంగా ఇతర అంశాల మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈరోజు సమీక్ష తర్వాత తీసుకున్న నిర్ణయాలపైన మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఉద్యోగ సంఘాలు కొన్ని విన్నపాలు అటు ప్రభుత్వం ముందు దృష్టి పెట్టారు. ఆ అంశాల మీద ఈరోజు ముఖ్యమంత్రి అధికారులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి స్త్రీశక్తి పథకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ఎలకేషన్స్ జరగట్లేదనే అంశాన్ని కూడా ఆ మధ్య అధికారుల దృష్టికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు తీసుకువెళ్లారు. కొంత భారంగా మారుతుందని చెప్తున్న నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ఈరోజు చర్చించే అవకాశం కనబడుతుంది. ఆర్టీసీకి భారం కాకుండా పూర్తిస్థాయి నిధులు ప్రతి నెల ప్రభుత్వం విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగులు సంఘాలు కోరుతున్న నేపథ్యంలో ఆ అంశం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగిపోతున్న ఒక చర్చకు ప్రభుత్వం ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ప్రైవేటీకరణకి వెళ్ళబోమని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుండి ప్రకటన రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం తర్వాత దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ రాజేష్.